ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఉపాధి హామీ పనికి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో జమ అయ్యాయో లేదని అయితే మీరు క్లియర్గా స్టేట్మెంట్ అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో దాని గురించి మీకు క్లియర్ అని అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఏమాత్రం లైక్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. మీరు ముందుగా మీ మొబైల్లో అయినా లేకపోతే ల్యాప్టాప్ డెస్క్టాప్ ఏదైనా సరే మీరు గూగుల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక వెబ్సైట్ని అయితే సెర్చ్ చేయండి. దీనికి సంబంధించింది కూడా నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ PFMS అని సెర్చ్ చేయండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వెబ్సైటు, పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది పబ్లిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఏవైతే అమౌంట్ DBT ద్వారా అమౌంట్ క్రియేట్ అవుతూ ఉంటాయో పబ్లిక్కి, దాని స్టేట్మెంట్స్ మొత్తం ఇందులో మీరు పేమెంట్ స్టేట్మెంట్స్ ఇందులో తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, ఇందులో మీకు DBT స్టేటస్ ట్రాకర్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీకు DBT స్టేటస్ ట్రాకర్ అని ఉంది కదా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే పొందుతూ ఉంటారో దానికి సంబంధించిన స్టేటస్ అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు కేటగిరీ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ ఎవరైతే బెనిఫిట్ పొందేవారు ఉంటారు కదా, దానికి సంబంధించిన కేటగిరీస్ అయితే చాలా ఉంటాయి ఇందులో. ఇక్కడ మీరు కేటగిరీస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసే వెంటనే దీనికి సంబంధించి చాలానైతే వస్తాయి ఆప్షన్స్. మీకు PM కిసాన్ అని ఇంకా రకరకాల ఏదైతే ఉన్నాయో స్కీమ్స్ దానికి సంబంధించి ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు జస్ట్ ఏదైతే NREGS ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే ఉంది మనకి, ఇక్కడ ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఏదైతే పేమెంట్ ఉందో ఆ పేమెంట్ తెలుసుకోవాలంటే మీకు జాబ్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంటుంది. మీ జాబ్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ జాబ్ కార్డ్ నెంబర్ నేను ఇక్కడ ఎంట్రీ చేశాను కదా, ఈ విధంగా మీ జాబ్ కార్డ్ నెంబర్ని అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ కార్డ్ నెంబర్ ఒకవేళ తెలియకపోతే దాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళి, అది కూడా నేను చూపిస్తాను తర్వాత. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇక్కడ జాబ్ కార్డ్ నెంబరు అలాగే ఇక్కడ క్యాప్షన్ అయితే ఎంట్రీ చేసుకుంటున్నాను. ఈ క్యాప్షన్ ఎంట్రీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఎంత అమౌంట్ అయితే వచ్చింది అలాగే ఇంకెంత అమౌంట్ అయితే రావాలో మీకు క్లియర్ అని అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే జాబ్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది, అలాగే నేమ్ అయితే ఉంది, బెనిఫిషియరీ నేము, అలాగే బెనిఫిషియరీ ID కూడా మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అలాగే ఏ డేట్ రోజు మీకు అమౌంట్ అయితే క్రియేట్ అయిందో ఆ డేట్ను చూపిస్తుంది. అలాగే ఎప్పుడు అప్రూవ్ అయింది కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్రెడిట్ స్టేటస్ చూసుకున్నట్టయితే మీకు పేమెంట్ సక్సెస్ అని ఉంది, అంటే ఈ పేమెంట్ అనేది మీ అకౌంట్లో జమ అయింది. అలాగే దానికి సంబంధించిన UTR నెంబరు అలాగే ఏదైతే ట్రాన్సాక్షన్ నెంబర్స్ ఉన్నాయో ఇక్కడ మీకు ఈ బాక్స్లో గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇందులోనైతే మీకు క్లియర్గా అయితే దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇక్కడ మీకు ఈ బాక్స్లో క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు క్లియర్ స్టేట్మెంట్ అయితే తెలుసుకోవచ్చు. ఎవరిదైనా సరే జాబ్ కార్డ్ నెంబర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ కిందికి అయితే రండి, మళ్ళీ కిందికి స్క్రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ విధంగానే మీకు చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. మీకు ఎంత అమౌంట్ వచ్చింది అలాగే నేమ్ ఏంటి ఇలా ట్రాన్సాక్షన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చూపించడం జరుగుతుంది. ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ పేమెంట్స్ అన్ని ఏదైతే గ్రీన్ కలర్లో పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఉందో ఇవన్నీ మీకు వచ్చిన అమౌంట్. మీకు ఇంకా రాని పేమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్రెడిట్ స్టేటస్ చూసుకున్నట్టయితే పేమెంట్ పెండింగ్ ఎట్ బ్యాంక్ అని ఉంది, అలాగే పెండింగ్ ఫర్ శాంక్షన్ క్రియేషన్ అని ఉంది. ఈ విధంగా అయితే మీకు పెండింగ్ అమౌంట్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఆ పెండింగ్ డేట్తో సహా మీకు ఎప్పుడు శాంక్షన్ అయింది అనేది కూడా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ పెండింగ్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా, అది ఇంకా పెండింగ్లోనే ఉంది కాబట్టి ఈ అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవ్వలేదు మీ అకౌంట్లో. ఈ విధంగా మీరు క్లియర్ అని అయితే చెక్ చేసుకోవచ్చు ఎన్ని పేమెంట్స్ మీకు రావాలో కూడా. ఈ విధంగా మీరు క్లియర్ స్టేట్మెంట్ అయితే ఈ వెబ్సైట్ ద్వారా అయితే మీరు క్లియర్ అని అయితే తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు క్లియర్ స్టేట్మెంట్ అయితే తెలుసుకోవచ్చు. ఎంత అమౌంట్ వచ్చింది ఇంకా ఎంత అమౌంట్ మీకు రావాల్సి ఉందో స్టేట్మెంట్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. కొంతమంది జాబ్ కార్డ్ నెంబర్ అయితే మర్చిపోతూ ఉంటారు. మీరు జాబ్ కార్డ్ నెంబర్ మర్చిపోయినా మీరు ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. మీరు Google Chrome ఓపెన్ చేసి ఇక్కడ NREGS అని సెర్చ్ చేయండి. దీనికి సంబంధించిన 2 వెబ్సైట్ లింక్స్ నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి పైన, కానీ మీరు ఇక్కడ కీ ఫ్యూచర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు రిపోర్ట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇందులో స్టేట్ని సెలెక్ట్ చేయండి. స్టేట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అన్ని రకాల స్టేట్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంటుంది. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు డిస్ట్రిక్ట్ అయితే అడుగుతుంది. మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను
డిస్టిక్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ నేను డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసేసాను. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ పేజ్లో మండల్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మీది ఏ మండల్ ఉంటే ఆ మండల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను మండల్ని కూడా సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా మండల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ మీ గ్రామ పంచాయతీ ఏదైతే ఉంటుందో మీ గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాబ్ కార్డ్ ఎన్రోల్మెంట్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ గ్రామంలో ఎంతమందికి జాబ్ కార్డ్ నెంబర్లు ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం రిజిస్టర్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్ రిజిస్టరు ఇక్కడ మీకు క్లియర్ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ యాక్టివ్ అని ఉంది కదా, వీళ్ళంతా ఆ వర్క్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు అన్నమాట. ఇక్కడ మీకు యాక్టివ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా కంప్లీట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది మీ గ్రామానికి సంబంధించి. ఇక్కడ మీ పేరును సెలెక్ట్ చేసుకోండి. మీ పేరును సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జాబ్ కార్డ్ నెంబర్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు మీ యొక్క జాబ్ కార్డ్ నెంబరు అలాగే ఫ్యామిలీ ఐడి అయితే ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఐడి కూడా మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్గానైతే ఇక్కడ మీ పేరు అలాగే మీ జాబ్ కార్డ్ నెంబరు మీ విలేజ్ ఇలా క్లియర్గా అయితే రావడం జరుగుతుంది. ఇలా కిందికి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడెప్పుడు వర్క్ చేశారు, ఏ డేట్లో వర్క్ చేశారు కూడా క్లియర్ స్టేట్మెంట్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ బ్లూ కలర్లో లింక్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఏం వర్క్ చేసారో కూడా తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి మీరు ఒకవేళ జాబ్ కార్డ్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి జాబ్ కార్డ్ నెంబర్ని అయితే ఈ విధంగా తెలుసుకోవచ్చు సింపుల్గా మీ మొబైల్ ద్వారానే. సో ఈ విధంగా 2 వెబ్సైట్లను ఉపయోగించి మీరు పేమెంట్ని తెలుసుకోవచ్చు, అలాగే జాబ్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఈ వెబ్సైట్ని ఉపయోగించి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియోని అయితే మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.